రసం రైస్ పెట్టుకుందామండి. రసం రైస్ ఎలా అంటే ముందుగా మనం ఇదిగోండి నేను అరడబ్బాడు బియ్యం పెట్టుకున్నాను అనమాట. ఈ అరడబ్బాడు బియ్యానికి మనం మీ ఇష్టం, మీరు పెసరపప్పు తింటారో కందిపప్పు తింటారో రెండు స్పూన్ల 2.5 స్పూన్లు వేసానండి నేను. కందిపప్పు వేసుకోండి. మీకు పెసరపప్పు ఇష్టమైతే పెసరపప్పు వేసుకోండి. ఏదైనా ఒక పప్పు వేసుకోవాలి. వాష్ చేసుకుందామండి. చూసారు కదా, నేను 2.5 స్పూన్లు కందిపప్పు వేసుకున్నాను. బియ్యం కూడా అరడబ్బాడు వేసుకున్నానండి. మీ ఇష్టం, మీకు చిన్న గ్లాస్ కావాలంటే చిన్న గ్లాస్ బియ్యం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చాలా ఈజీ అండి. మీకు జలుబు దగ్గు ఇలాంటివి ఉన్నా కూడా త్వరగానే మీకు తగ్గిపోతాయి అన్నమాట. వేడివేడిగా తిన్నారనుకోండి చక్కగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం టమాటా వేసుకుంటున్నామండి. కొంచెం పసుపు వేసుకుంటున్నానండి నేను. కొంచెం ఆయిల్, మీకు నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, మీ ఇష్టం అయితే. మూత పెట్టేసుకోవడానికి. ఇప్పుడు మనం మసాలా అన్నమాట. ఇది 1 స్పూను జీలకర్ర వేసాను. మీకు జలుబు దగ్గు ఎంతవరకు ఉందో చూసుకునండి. అలాగా మీరు ఎంతవరకు ఘాటు తినగలరో అంత వేసుకోండి. నేనైతే ఇది మసాలా పెట్టుకునండి ఉంచుకోవచ్చు కూడా, మనం ఒక బాక్స్లో పెట్టుకునండి దాచుకోవచ్చు అనమాట. అందుకని మనం కొంచెం అటు ఇటు వేసుకునేమవుదు. అయినా కూడా ఫ్రెష్గానే వాడతాం మేము అనుకుంటే కనుక మీరు కొంచెం 1 స్పూన్ వేసుకోండి. 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మిరియాలు. మనం మిరియాలు వేసుకున్నాం కదా, అందుకని ఎండుమిరపకాయలు మనం 2 వేసుకోవాలండి. ఘాటు మరి ఎక్కువగా ఉంటుంది కదా, చూసుకొని వేసుకోండి. ఇది చక్కగా చిటపట్లాడేలాగా వేసుకోవాలండి. జలుబుకి దగ్గుకి మంచి మంది అనమాట ఇది. ప్రాసెస్ ఎక్కువ ఉంది బాబోయ్, ఎందుకు చారు పెట్టుకుని అన్నం కలిపేసుకుని తింటే బాగుంటుందేమో అనుకుంటారేమో. మిరియాల చారు పెట్టుకుని అలా కొన్నా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుద్ది. ఎప్పుడు ఒకేలా తినలేం కదా, అప్పుడప్పుడు. ఇదిగోండి అవి వేగిపోయినాయి కదండి. ఇప్పుడు మనం గిన్నెలో తీసేసుకుందాం. ఇదిగోండి ఇది మసాలా. మనం కొంచెం ఆరాకండి మిక్సీ పెట్టుకుందాం. ఈలోపు మనం తాలింపు వేసుకుందాం. కావాలంటే మీరు నెయ్యితో తాలింపు వేసుకోవచ్చండి. నెయ్యి కన్నా కూడా మీకు ఇలా బాగుంటుంది అన్నమాట.
మనం అన్నాన్ని ఇదిగోండి, అన్నం కుక్కర్లో అన్నం ఇలా మెత్తగా అయిపోయింది అన్నమాట. మెత్తగా చేసుకోవాలండి. మీకు ఎంతవరకు మెత్తగా కావాలో అంతవరకు మెత్తగా చేసుకోండి. ఇప్పుడు మనం తాలింపు నీళ్ళు వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం నీళ్ళు పోసుకున్నామండి. దాని కింద పెట్టి ఉంటాయి. ఇంకా దీంట్లో మనం చింతపండు ఏమీ వేయలేదండి, గమనించారా? మీకు పులుపు కావాలంటే కొంచెం నిమ్మకాయ పిండుకుంటే మీకు సరిపోతుంది. నీళ్ళు ఎప్పుడు కూడా మనం కొంచెం ఎక్కువే పోసుకోవాలండి, ఎందుకంటే నీళ్ళతో పాటు అన్నం కూడా ఉడకాలన్నమాట. అది చూసారా ఇలా అయింది కదా. ఇప్పుడు నేను ఇందులో నీళ్ళు పోసుకుంటున్నానండి. ఇది సాంబార్ చూసి, ఇది రసం పౌడర్ అండి. చూసారు, ఇదిగో రసం పౌడర్. ఈ రసం పౌడర్ కూడా నేను ఇదిగోండి మొత్తం వేసేసుకుంటున్నాను ఇందులో. ఇది ఇందులో వేసేసుకోవాలి. రసం పౌడర్ అంతా వేసేసుకుని, మీకు కావాలంటే కొంచెం కారం వేసుకోవచ్చండి. లేదు ఘాటు ఉంది మాకు మిరియాల ఘాటు చాలు అనుకుంటే కనుక మిరియాల ఘాటుతో తినేయండి. మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో ఇంకా కొంచెం నీళ్ళు పోస్తున్నానండి, ఎందుకంటే మరగాలన్నమాట. ఒక్క పావు గంట అయినా మీకు మరగాలి అదనమాట. జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయ కలిపి మిక్సీ పెట్టిందనమాట. మీకు ఘాటు ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకుని వేసుకోండి. కొంచెం కొంచెం వేసుకోండి, మీకు ఘాటు ఎంతవరకు తినగలరు అంతా. నేను కొంచెం ఘాటుగానే తిందామని నేను ఇదిగోండి స్పూన్ వేసుకుంటే నాకు ఇది మిగిలిందనమాట. నేను ఘాటు చూసుకునండి, నాకు సరిపోయింది అనుకుంటే ఇది వదిలేస్తాను. లేదు ఇంకా కావాలి నాకు ఘాటు అనుకుంటే కనుక ఇది కూడా వేసేస్తాను అనమాట. ఇంకా దగ్గరికి వచ్చేసిందండి. మనం ఉప్పు చూసుకుందాం. ఇదిగోండి ఉప్పు వేస్తున్నాను నేను. మీకు పులుపు కావాలంటే నిమ్మకాయ కూడా వేసుకోండి కొంచెం. కొంచెం కారం వేస్తున్నాను, ఒక్క రవ్వ, కాస్త ఎర్రగా రంగు రావటాకే వేస్తున్నానండి నేను, అంతే. కలుసుకొని వేసాను అనమాట. చూసారా, ఇదిగో ఈ మాత్రం లేకపోతేనండి మీకు తాగటానికి బాగోదన్నమాట గొంతుకి, అందుకని ఇది ఉంచాను నేను. కట్టేస్తున్నానండి ఇంకా. నేను ఇదే ఉందా, ఒక స్పూన్ వేసుకుంటున్నా, ఎందుకంటే జలుబు తగ్గటానికి నెయ్యి కూడా కారణం అవుద్దండి, అందుకని నేను నెయ్యి ఎక్కువ వేయాలి. చూసారు కదా, ఇదిగోండి చారు రెడీ. రసం రైస్ రెడీ అండి. ఇంకంత రెడీ అయిపోయింది. మనం కాస్త వేడిగా అప్పడం వేపుకుందాం ఉండండి. అప్పడం వేసుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఒకసారి తేమ అప్పడం కూడా వేపేద్దాం. అప్పడాలు వేపుకుంటున్నాను అనమాట. మీకు అప్పడాలే కాదండి, ఇంట్లో బూందీ కూడా పెట్టుకోవచ్చు. బూందీ మిక్చర్ ఏదైనా వాడుకోవచ్చు అండి, దాంట్లోకి చాలా బాగుంటుంది.
నాకు ఇలా కావాలని ఇలాగే పెట్టుకున్నాను. ఇంకా మీకు జోరుగా కావాలంటే ఇంకొంచెం వేడి నీళ్ళు పోసుకోవచ్చండి. వేడి నీళ్ళు పోసుకుని 5 నిమిషాలు మరగబెడితే మీకు ఇంకా జోరుగా వస్తుంది అనమాట. చాలా ఈజీ అండి, చాలా తొందరగా అయిపోద్ది. మనం వెరైటీగా తిన్నాము అన్న ఫీలింగ్ ఉంటుందండి. మీకు ఇంకా అన్నం మెత్తగా కావాలంటే ఇంకా మెత్తగా కూడా చేసుకోవచ్చండి. మరీ మెత్తగా అయితే మేము తినలేమని నేను ఎట్లా చేశాను. ఇదిగోండి ఇప్పుడు మీరు అప్పుడు అందులో వేసేసుకోవచ్చు. దీంట్లోనే మీరు బూందీ మిక్చర్ ఏదైనా వేసుకోవచ్చండి. బిందు వేడివేడిగా తింటండి. అబ్బా ఎంత బాగుంటుందో అసలు. ఒక్క కూరతోటి ఒక అన్నం ఎక్కువ శ్రమ లేకుండా కూడా హాయిగా ఉంటుందండి. చాలా ఈజీ అన్నమాట. మా పిల్లలిద్దరూ తిన్నాకండి అప్పుడు నేను అలాగే చెప్తాను మీకు. చూసారు కదా రైస్ ఇదండి. నువ్వు చేసి చెప్పు బిందురా. చూస్తుంటేనే బాగుందా, తీయండి. నువ్వు కూడా తిని సన్నాను, నువ్వు తీ సన్నాను. ఆ ఘాటుతోటండి చాలా బాగుందండి. గొంతు కూడా హాయిగా ఉంటుంది అనమాట. జలుబు చేసినా దగ్గు వచ్చినా కూడా, జలుబు చేసినా ఏది చేసినా ఇది ఒక్కసారి ఒక రోజు 2 సార్లు తిన్నారండి చాలు. 2-3 రోజుల్లో మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు గొంతు కూడా హాయిగా ఉంటుందండి. చాలా బాగుంది, ట్రై చేయండి తప్పకుండా. సరేనా ఉన్నా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుసు కదా కన్సంలో టంగాని కొట్టాలని, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఉన్నా మరి నేను చూడండి రసం రైస్తో ఎంజాయ్ చేస్తాం నేను, మా పాప, మా కోడలు. ఉన్నా మరి మా కోడలు కూడా తింటుందండి. రుచి చూసి చెప్పుద్దండి. ఇటువంటి ఏంటి మన వీడియోలో మనం పడకపోతే ఎట్లమ్మాయి. బాగుంది, చాలా బాగుందండి. అయితే మా పాప అయితే సగం లాగిచ్చేసింది అప్పుడే. మా పాప కూడా కొంచెం గొంతు గురగరలాడుతుందని అందండి. అందుకని చేశాను అనమాట. అది కూడా సగం అయిపోయింది. ఇంకా మా వారికి, మా బాబు కూడా టేస్ట్ చూపించేస్తే బాగుంటుంది. పక్కన పెట్టాను. ఇది మీకు గట్టిగా అయింది అనిపిస్తే కనుక కొంచెం వేడి నీళ్ళు పోసుకోవచ్చండి. వేడి నీళ్ళు పోసుకుని ఒక 5 నిమిషాలు మరగనిచ్చండి. మళ్ళీ మీరు వాడుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా మారదన్నమాట, మీకు అలాగే ఉంటుంది. ఘాటు మాత్రం ఇంకా కావాలంటే మిరియాలు ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను సరిపడా వేసానండి. అరడబ్బడి బియ్యం అండి ఇది. అరడబ్బడి బియ్యం ఒక 3 చెంచాలు కందిపప్పు. పెసరపప్పు వేసుకుంటే వేసుకోవచ్చు అండి, కందిపప్పు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సరేనా మరి ఉన్నా. హాయ్ అండి. ఇది మొన్న మేము టైల్స్ షాప్కి వెళ్ళాం అనమాట. అక్కడ కూడా వీడియో తీసానండి చాలా వరకు, కానీ ఆ వీడియో నేను తర్వాత అప్లోడ్ చేస్తాను. ముందుగా అయితే ఇవి తీసుకున్నాం అనమాట. మార్బుల్ కాదండి, ఇవి ఏంట గ్రానైట్ అండి. గ్రానైట్లోనే గెలాక్స్ అంటండి. గెలాక్స్ తీసుకున్నాం అనమాట. అక్కడ ఉన్న ఆ షాప్లో ఉన్న టైల్స్ అన్నిటిలోకి ఇదే కాస్ట్ ఎక్కువ అంటున్నారు వాళ్ళు. ఆ విషయం మాకు ముందు తెలియదండి. మామూలుగా మేము గెలాక్స్ అన్న ఉద్దేశంతో తీసుకున్నాం అనమాట. అయితే బ్లాక్ మీద కాపర్ స్పాట్లు ఉన్నాయండి. చాలా బాగుంది, నీట్గా అసలు చక్కగా ఉంది. ప్యూర్ బ్లాక్ చూపించారు కానండి నాకు అంతగా అనిపించలేదండి. అది అంటే ఎందుకులే ప్యూర్ బ్లాక్ నాకు ఎందుకో మనసుకు నచ్చలేదు. ఇంకా అందుకని ఇదైతే బాగుంటుంది కదా అని ఇది మేము సెలెక్ట్ చేసుకున్నామండి. కానీ తీరా వాళ్ళు అన్నారు ఈ రేట్ ఎక్కువ అండి ఇది, మరి అన్నిటికన్నాను గెలాక్స్ అంటారు కదా అని అంటే, ఇక మా కాంట్రాక్టర్ గారు ఏమో రేట్ ఎక్కువ అంటండి అన్నారు. సరే ఎక్కువైనా సరే తీసుకోండి, మీరు ఎంతవరకు పెట్టగలరో అంతవరకు పెట్టండి, ఏమన్నా మిగిలితే ఇంకా మేము చూసుకుంటాంలేండి అని చెప్పాము. ఇంకా అందుకని ఇంకా ఆయన ఇదే రేట్ ఎక్కువైనా కూడా ఇంక ఇదే తీసేసుకున్నాం అనమాట. షైనింగ్ అది కూడా చాలా బాగుందండి. అన్నిటికీనండి, గుమ్మాలు, తర్వాత కిటికీలండి, తర్వాత టీవీ దగ్గర, అన్నిటి దగ్గర కూడా, వంటగదికి అన్నిటికీ కూడాను యూనిఫామ్గానే వేసేయమన్నాము. ఇది ఒక్కటే, ఇంకా వేరే కలర్స్ ఎందుకులే అనే ఉద్దేశంతో అలా వేసేసేయమన్నామండి.
ఇంకా సరే ఈ మామిడి మొక్క అండి ఎప్పుడు వేసామన్నమాట 1300 పెట్టి కొన్నానండి. ఎర్ర మామిడి వస్తుందంటండి, పచ్చ మామిడి కాకుండా ఎర్రగా ఉంటుందంటండి మామిడి పండు పైన తొక్క. మామూలుగా అయితే మనకి పచ్చగా ఉంటుంది కదా, ఈ మామిడి పండు తొక్క ఎర్రగా ఉంటుందంటండి. సరే బాగుందనే ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట. బతికిందండి, దేవుడి దేవాల బతకదేమో అని భయం వేసింది నాకు, సిమెంట్ అది పడి బతికింది. ఊరినే మీకు అలా చూపిస్తున్నానండి, బతికింది, చిగురు వచ్చిందని. ఇంకా సరే అని అంతలెక్క కుండీ కట్టించమంటున్నానండి దానికి మాత్రం. ఇంకా అక్కడి నుంచి సరే మొన్న మీకు కొంచెం చీకట్లో చూపించాను కదా గదులు అవిను, మళ్ళీ ఒకసారి చూపిద్దాం ఉద్దేశంతో మొదలు పెట్టానమాట. పైన కూడా సీలింగ్ మొదలు పెట్టేశారండి. ఇంకా అందుకని దేవుడి కిటికీ అదనమాట చూపిస్తున్నాను మీకు. బయట టైల్స్ పెట్టడానికి అన్నట్టుగా అలా గీతలు గీసి వదిలేశారండి. ఇంకా ఇటు ఉత్తరం అయిపోయేమో 2 అడుగులు వదిలేశారండి సందు. ఇంకా సరే మీకు వివరంగా ఒకసారి చూపిద్దాంలే అనే ఉద్దేశంతో మళ్ళీ మీకు సీలింగ్ అయ్యాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇంకా అందాక ముందుగానే ఒకసారి చూపిద్దామని బయలుదేరాం అనమాట. మా బాబు కూడా ఉన్నాడండి, ఆదివారం కదా, ఇంకా మా బాబు కూడా ఉన్నాడు. వాడైతే ఇంకా నీట్గా తీస్తాడనే ఉద్దేశంతో మొదలు పెట్టాము. ఇదిగోండి పైన మొత్తం అన్నీ సీలింగ్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారనమాట. మొత్తం చేసేసారండి, అన్నీ అయిపోయినాయి, మొత్తం అన్నీ బిగించేసుకున్నారు. వైరింగ్ కూడా చేసేసారండి. టీవీకి దగ్గర కూడాను అవి పెడదామనే ఉద్దేశంతో అరలయ్యి పెడదాం అనుకున్నారండి. కానీ కొన్ని కారణాల వల్ల అరలు పెట్టి అతను రాలేదు. ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే అండి, ఈ షీట్లు అవి కూడా పెట్టేద్దాము సీలింగ్కి అని మొదలు పెట్టారనమాట. ఈ షీట్లని ఏదో అన్నాడండి మా బాబు, పియూపీ షీట్లా పీవీపీ షీట్లో అన్నాడు, గుర్తులేదు నాకు. పిఓపి షీట్లు అంటండి అవి. ఇక సరే అని చిల్డ్రన్స్ బెడ్రూమ్కి పైన వేసేసారండి, పైన పెట్టేశారనమాట. ఈ బాత్రూమ్ దగ్గర కూడా సీలింగ్ వేసేస్తున్నాడండి. మరి అది నాకు కొంచెం కొత్తగా అనిపించింది, ఇంకా అందుకే మీకు ఒకసారి చూపించాను. డిజైన్ అది వేయాలండి, డిజైన్ వేయాలి పైన. ప్రస్తుతానికైతే సీలింగ్ పైపైనే పెట్టేశారనమాట. ఇంకా డిజైన్ అది బుధవారం వేస్తారంటండి. శనివారం మాత్రం చాలా వరకు కంప్లీట్ చేశారు. పైన సెకండ్ ఫ్లోర్లో కూడా వేసేసారండి, మొత్తం ఫినిషింగ్ అయింది కొంచెం. కానీ డిజైన్ వేయాలన్నమాట, ఆ డిజైన్ కోసం ఆపారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయిందండి, మాస్టర్ బెడ్రూమ్లో సగమే అయ్యింది. సెకండ్ ఫ్లోర్లో హాల్లో ఫుల్గా వేసేసారండి. అదే మీకు ఒకసారి చూపిద్దాము. వైరింగ్ కూడా చేసేసారనమాట. దేవుడి గదిలో కూడా వేసేసారండి. ఇంకా పైన పెట్టడమే అనమాట. అన్నీ సిద్ధం చేసుకుని ఉంచుకున్నారు. ఏమోనండి, మేమైతే ఒక నెలకల్లా అవజేసి ఇమ్మంటున్నాము. మరి ఏం చేస్తారో తెలియదండి, చూడాలి. మరి 2 నెలలు 3 నెలలు పడుతో, మరి ఒక నెలకే అవజేసిస్తారో. ప్రస్తుతానికైతే అవుతుందండి. ఇదంతా హాల్ అనమాట. ముందుగా మనం చూస్తుంది హాల్ అండి, ఇదేమో డైనింగ్ ఏరియా. బిళ్ళలు పెట్టాలండి, ఇంకా బిళ్ళలు పెట్టేస్తే అండి అరలోనే అయిపోయినట్టే. ఇదంతా కూడాను మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా అదిగోండి సగమే వేసాడు, ఇంకా మిగతా సగం వేస్తామండి అని చెప్పి అన్నాడు అనమాట. ఇదిగోండి మొత్తం అంతా గాళ్ళు కొట్టేశాడండి. గాళ్ళు కొట్టేసి బిళ్ళలు పెట్టడమే. ఆ బిళ్ళలు పెట్టే అతనే ఇంకా కారణాల వల్ల రాలేకపోయాడు. ఇంకొక వారం పడుతుందండి అతను వచ్చేటప్పటికి. ఇక వచ్చినాక అప్పుడు బిళ్ళలు పెడతాడనమాట. ఇదిగోండి ఇదంతాను నేను యూట్యూబ్లో చేసుకోవడానికి వ్యూ బాగుందని ఉద్దేశంతో కిటికీ కొంచెం పెద్దగా పెట్టించానండి. సెకండ్ ఫ్లోర్లో కూడా అలాగే పెట్టించాను, ఫస్ట్ ఫ్లోర్లో కూడా అలాగే పెట్టించాను అనమాట. ఇటువైపు కూడా ఒక కిటికీ ఉంటుందండి, అది మామూలుగా అయితే మూసేస్తారనమాట. ఇంకా తీసేస్తారండి, సోమవారం మంగళవారం తీసేసండి అది. అక్కడ కూడా గ్రానైట్ పెట్టేస్తారనమాట కిటికీలాగా. అదిగోండి గాళ్ళు కొట్టిన చోట బిళ్ళలు పెట్టడానికి అన్నట్టుగా పాపం బిళ్ళలన్నీ పోసేసారండి. బిళ్ళలన్నీ పోసేసి పెడదామన్న టైంకి అతనికి ఏదో అడ్డంకి వచ్చిందండి. వాళ్ళ మామగారు ఎవరో పోతే ఇంకా అతను రావడానికి కుదరలేదనమాట. ఇంకా అందుకని ఒక 6 రోజులాగా వస్తారు. అక్కడి నుంచి సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. సెకండ్ ఫ్లోర్లోను బయటే కట్టిస్తున్నాం అనమాట బాత్రూము. ఎందుకంటే లోపల బెడ్రూమ్లో అనుకోండి కొంచెం బెడ్రూమ్ చిన్నది అవుతుందండి, దానికి తోడు స్థలం కూడా ఎక్కువ లేదండి. బయట అనుకోండి బాగుంటుందిలే అనే ఉద్దేశంతో బయట కట్టించాం అనమాట. బాత్రూము పెద్దగా వచ్చిందండి, బాగా వచ్చింది. బయట అయితే లోపలైతే చిన్నగా వస్తుందండి. ఇంకా అందుకనే ఎందుకు అటు ఇటు కాకుండా ఉద్దేశంతో బయట కట్టించామండి బాత్రూము. సెకండ్ ఫ్లోర్లో కూడా వెనకాల బెడ్రూమ్ దగ్గర మనకి ఒక అడుగు వదిలేసామండి. ఏసీలు బిగించుకోవాలన్నా ఏదన్నా రంగులు వేయాలన్నా సున్నా ఎప్పుడైనా అండి, ఎప్పటికైనా మనకు అవసరం అవుద్ది కదా, కొంచెం ఖాళీ ఉంచితే మంచిదని. అందుకని మనకి బాత్రూమ్ చిన్నగా వచ్చిందనమాట. అందుకని ఇంకా అది వదిలేసాం అనమాట. పైనుంచి వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇంకా అందుకనే మేము ఆ కిటికీలు అవి కూడా అట్లా పెట్టుకున్నాం అనమాట.
చాలా బాగుందండి. అసలు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇంకా అందుకని మీకు ఒకసారి చూపిద్దాము. వచ్చిందండి. ఇంకా ఇప్పటికి 70% అయిందండి. ఇంకా 30% ఉంది. ఇంకా అది కూడా అయ్యాక మీకు మొత్తం చూపిస్తానండి. గ్రానైట్ల దగ్గర కూడా నేను షాప్లో టైల్స్ దగ్గర అన్నీ తీసానండి. అవన్నీ కూడా మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తాను. చూసారా, ఇది అదనమాట. బాగుంది కదా. ఉన్నా మరి